జీవితం సార్థకం చేసుకోవాలి. డాక్టర్ గారు, నన్ను నర్సు వీల్లేదు. నర్సుగా ఉండడానికి ట్రైనింగ్ కావాలి. డాక్టర్ గారు. డాక్టర్ గారు, కరుణ ఇక్కడికి వచ్చిందండి? కరుణ వచ్చిందా? ఇంకా రాలేదండి. దట్స్ ఆల్ రైట్. వీరే కొండ దగ్గర ఆసుపత్రి ఏర్పాటు చేసి అందరికీ సేవ చేస్తున్నారు. మీరే? ఎస్, ఐఎమ్ డాక్టర్ కృష్ణ. గ్లాడ్ టు మీట్ యు. ఎస్ ఎస్ స్పీకింగ్. కరుణ రానట్టుందా? కొండ దగ్గర హాస్పిటల్కా? అంత సీరియస్గా ఉందా? ఎస్, తీసుకెళ్ళండి. రామారావు గారి బతికుండగా ఆయన వారిని ఎంబి రామారావు గారికి ఇచ్చారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఒక పిల్ల ఆడపిల్లడి తన తండ్రి ఒక మంచి మెడలు తీసుకొచ్చి మెడలో మూడేయించుకోవాలనుకుంటాడు. అంటే సమర్థులకు ఎందుకు? అలాగే అవార్డు కూడా సమర్థులకి ఇవ్వాలని ఆడపిల్ల తండ్రి లాగే అవార్డు ఇచ్చేవారికి కోరుకుంటుంది. అలా సమర్థుడిని ఎక్కువ చేసుకుని ఆయన ఇవ్వడం జరిగింది. మేడం ఇచ్చేత ఆంధ్రనాట కళాపరిషత్తులో ఉత్తమరులుగా ఎందుకు చేసిన న్యాయవేత్తలో ఒకరు. ఈవేళ రామారావుకి ఇచ్చిన మన అవార్డు ఇచ్చినటువంటి అవార్డు ప్రదాతగా ఆయన. అప్పటి నుంచి ఆయన పరిశీలిస్తూ ఆయన యొక్క నటనా వైవిధ్యాన్ని, నటనా సామర్థ్యాన్ని గ్రహించిన వాడే నాటకానికి ఎంతవరకు ఎలా అంకితమైనో తెలుసుకున్న మనిషి కాబట్టి ఆ కొలమానాలు ఆధారంగా తీసుకుని ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తారంటే విషయం, వాస్తవిక రామారావు గారు యాపిల్పల్లిలో ఉండేవాడు, పద్మావతి యాపిల్పల్లిలో ఉండేది. వాస్తవికతకి ప్యాంటు సత్తు సూటి వేస్తే అచ్చు రామారావు పెద్దకొండలో ఉంటాడు. అచ్చొచ్చి అదే మొహం, విశాలమైన మొహం, చిరునవ్వు, ఆయన గంభీరమైన గుర్తు రామారావు గారు. కళ్ళు నాటకంలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. ఇటు రామారావు, ఎంబి రామారావు ఒకడు, బివి రామారావు ఒకడు. బివి రామారావు చాలా అందమైన హీరో. ఎంబి రామారావు చాలా అందమైన నటుడు, గొప్ప నటుడు. హీరో నటుడు వేరు, క్యారెక్టర్ యాక్టర్ నటుడు వేరు. నాటకాలు హీరోల కంటే కూడా క్యారెక్టర్ యాక్టర్స్కి నాటకంలో ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఇది రామారావు గురించి ఇంతకంటే విపులంగా చెప్పక్కర్లేదు. అన్ని విధాలా ఆయన నాటక రంగంలో చేరవలసిన అవధులు దాటి చేయలేడు. కళాపరిషత్ అవార్డు మొదలుకొని చారిటబుల్ ఫిల్మ్ అవార్డు దాకా అన్నీ కూడా చాలా ప్రశంసనీయమైన అవార్డులు. ప్రభుత్వం ఇచ్చే అవార్డు కంటే కూడా విలువైనవి. అంతర్జాతీయ నటుడు తెలుగు నాటక